చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంచుకున్న టీం ఆశించినంతగా పనిచేయడం లేదా? ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి క్యాబినెట్ సహచరులు ఇప్పుడు తన అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేకపోతున్నారా? ఇటీవల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా సింహాచలం అప్పన్న చందనోత్సవ కార్యక్రమంలో గోడ కూలి 7 మృతి చెందితే దేవాదాయ శాఖ మంత్రి ఏమయ్యారు? ఆయన బాధ్యత ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగిన దేవాదాయ శాఖ మంత్రి పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పన్న చందనోత్సవంలో 7 ప్రాణాలు కోల్పోయిన దేవాదాయ శాఖ మంత్రి కళ్ళప్పగించి చూస్తున్నారు. ఏమనాలి దీన్ని? ఒక్క దేవాదాయ శాఖ మంత్రే కాదు, వివిధ అనేక రకాల శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రులు కీలకమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినంతగా పనిచేయలేకపోతున్నారు. వాస్తవానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ మంత్రి. గతంలో ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా అనేక రకాల బాధ్యతలు నిర్వహించినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. వైఎస్ఆర్ హయాంలో కూడా క్యాబినెట్ సహచరుడిగా కొనసాగారు. అలాంటి ఆనం నారాయణ రెడ్డి ఇప్పుడు అంటీ ముట్టనట్టుగా ఎందుకుంటున్నారు? తన పరిధిలోని శాఖ వ్యవహారాల్ని ఆయన సరిగ్గా సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం దేనికి సంకేతం? ఒక్క ఆనం రామనారాయణ రెడ్డితో సరిపెడితే కాదు, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ప్రచారం మాత్రం విస్తృతంగా పొందుతున్నారు. కానీ మరి పనితీరు, సినిమా షూటింగ్లకు సంబంధించి, సినిమా ఫంక్షన్లకు సంబంధించి ఏర్పాట్లలో కూడా ఆయన బిజీగా గడుపుతున్నారు. రాజమండ్రిలో రామ్ చరణ్ సినిమా సంబంధించినటువంటి గేమ్ చేంజర్ ఫంక్షన్ ఏర్పాట్లను స్వయంగా పర్యాటక శాఖ మంత్రి దగ్గరుండి చూసుకున్నారు. మరి ఇప్పుడు అదే పర్యాటక శాఖ పరిధిలో ప్రసాద్ స్కీమ్ కింద నిర్మాణ పనులు జరుగుతుంటే ఆయన ఎందుకు బాధ్యత వహించలేదు? ఆయన ఎందుకు సింహాచలంలో మృతుల కుటుంబాలని పరామర్శించలేదు? తన డిపార్ట్మెంట్ పరిధిలో జరిగినటువంటి వైఫల్యం కారణంగా కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోతే ఆయన ఎందుకు పట్టనట్టే సాగుతున్నారు? ఇది దేనికి సంకేతం? ఆనం రామనారాయణ రెడ్డో, కందులు దుర్గేషో ఇలా ఒకరిద్దరు మంత్రులు కాదు, మొత్తం రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి అనేక మంది మంత్రుల వ్యవహార శైలి ఈ తీరునే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే విపక్షాన్ని ఎదుర్కోవడంలో మంత్రులు విఫలమవుతున్నారు అని సీఎం వాపోతున్నారు. ప్రతిసారి క్యాబినెట్ భేటీ సందర్భంగా ప్రత్యేకంగా మంత్రులకి హితబోధ చేస్తున్నారు. విపక్షాల దాడిని తిప్పికొట్టడంలో మీరు సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారు అంటూ వాళ్ళందరికీ క్లాస్ పీకుతున్నారు. అయినా కానీ మంత్రుల పనితీరులో ఎక్కడా మార్పు వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇది సీనియర్ మంత్రుల నుంచి కొత్తగా క్యాబినెట్లోకి వచ్చినటువంటి మంత్రుల వరకు అందరిలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళ సొంత శాఖ వ్యవహారాలు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి జిల్లాల్లో పరిస్థితులను కానీ, స్వయంగా తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాలను కానీ ఎక్కడ పూర్తిగా సర్దుబాటు చేసుకోవలసినటువంటి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సినటువంటి బాధ్యత నుంచి ఈ నేతలంతా తప్పుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇది ప్రభుత్వానికి తలనొప్పిని తీసుకురాదా? చంద్రబాబు ఆశించింది ఒకటైతే ప్రస్తుతం జరుగుతున్నది మరొకటిగా మారుతున్నటువంటి ఈ తరుణంలో పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతే ప్రభుత్వం పరువు పోదా? ప్రభుత్వం ప్రజల్లో అబాసు పాలైతే తిరిగి మళ్ళీ జనాభిమానాన్ని పునరుద్ధరించడం అంత సులువైనటువంటి వ్యవహారమా? మరి ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? తన మంత్రివర్గ సహచరుల పనితీరుని మెరుగుపరుస్తారా? మరింత సమర్థవంతంగా కృషి చేసేందుకు తగ్గట్టుగా వాళ్ళందరినీ గాడిలో పెడతారా? ఎందుకంటే తొలుత అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నారు, అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు అనుకున్న వంగలపూడి అనిత లాంటి వాళ్ళు కూడా ఇటీవల వాళ్ళ తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఆఖరికి సింహాచలం ఘటన విషయంలో ఆమె నోరు జారి ప్రభుత్వ పరువును తీసేసినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బాగా పనిచేస్తున్నారనుకున్న మంత్రులు పేలవమైనటువంటి తీరే, అసలు పనిచేయలేక అనుభవం రాక కనీసం పాఠాలు నేర్చుకోలేకపోతున్నటువంటి మంత్రులది అదే చందాన అన్నట్టుగా సాగితే సర్కారు మరింతగా ప్రజల్లో అబాసు పాలయ్యే ప్రమాదం ఉంటుంది. మరి దాని నుంచి నేర్చుకుని మొత్తం మంత్రివర్గ సహచరులందరినీ గాడిలో పెట్టేందుకు, సమర్థవంతంగా పనిచేసేందుకు తగ్గట్టుగా చంద్రబాబు ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకుంటే ఎలా కళ్ళప్పగించి తన ప్రభుత్వ పరువునే తీస్తున్నటువంటి మంత్రుల వైనాన్ని సహిస్తూ సాగిపోతారా? ఇదే అసలైనటువంటి వ్యవహారం.